శాంతి. మే 15వ తారీఖు 2024 సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, స్మృతికి ఆధారం ప్రేమ. ప్రేమ తక్కువైతే స్మృతి ఏకరసంగా ఉండదు. స్మృతి ఏకరసంగా లేకుంటే ప్రేమ లభించదు. ప్రశ్న: ఆత్మకు అన్నింటికంటే ప్రియమైన వస్తువు ఏది? అందుకు గుర్తు ఏమిటి? జవాబు: ఈ శరీరము ఆత్మకన్నింటికంటే ప్రియమైన వస్తువు. ఎంత ప్రేమంటే దాన్ని వదిలేందుకు ఇష్టపడదు. దానిని రక్షించుకునేందుకు అనేక ఏర్పాట్లు చేస్తారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, ఇది తమో ప్రధానమైన చీచీ శరీరం. మీరిప్పుడు కొత్త శరీరాన్ని తీసుకోవాలి. కావున ఈ పాత శరీరంపై మమత్వాన్ని తొలగించండి. ఈ శరీర బాణం కూడా ఉండకూడదు. ఇదే మీ గమ్యము, లక్ష్యం. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: శివబాబాకు మనం వారసులము. వారు మనకు వారసులు. ఈ నిశ్చయంతో తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వాలి. బాబా వద్ద ఎంత జమ చేసుకుంటారో అంత సురక్షితమైపోతుంది. కొందరిది మట్టిలో కలిసిపోతుంది అని చెప్తారు కదా. రెండవ పాయింట్: ముళ్ళ నుండి పుష్పాలుగా ఇప్పుడే తయారవ్వాలి. ఏకరస స్మృతి మరియు సర్వీస్ ద్వారా తండ్రి ప్రేమకు అధికారిగా అవ్వాలి. రోజు రోజుకు స్మృతిలో అడుగు ముందుకు వేస్తూ ఉండాలి. వరదానము: మీ పురుషార్థం యొక్క విధిలో సొంత ప్రగతిని అనుభవం చేసే సఫలతా నక్షత్రాలుగా అవ్వండి. వివరణ: ఎవరైతే తమ పురుషార్థం యొక్క విధిలో సొంత ప్రగతిని లేక సఫలతను అనుభవం చేస్తారో వారే సఫలతా నక్షత్రాలు. వారి సంకల్పంలో స్వయం యొక్క పురుషార్థం పట్ల కూడా ఎప్పుడు అవుతుందో లేదో తెలియదు, చేయగలమో చేయలేమో, ఈ అసఫలత యొక్క అంశం కూడా ఉండదు. స్వయం పట్ల సఫలతను అధికార రూపంలో అనుభవం చేస్తారు. వారికి సహజంగా మరియు స్వతహాగా సఫలత లభిస్తూ ఉంటుంది. బాబా సఫలతా నక్షత్రాలుగా అయ్యేందుకు విధి తెలియచేస్తున్నారు. ఎప్పుడు సంశయంతో సంకల్పాలు చేయకూడదు. చేయగలమో చేయలేమో అలాంటి సంకల్పాలే చేయకూడదు. ప్రతిరోజు మీ పురుషార్థంలో నవీనతతో ముందుకెళ్తూ ఉండాలి. వృద్ధి జరుగుతూ ఉండాలి. ప్రగతి ఉండాలి. బాబా అంటే ఈరోజు 2 గంటలు యోగం చేస్తే రేపు ఇంకా కొంచెం ఎక్కువసేపు. అలా ఎవరైతే తమ పురుషార్థంలో ప్రగతిని అనుభవం చేస్తారో వాళ్ళే సఫలతా నక్షత్రాలు. స్లోగన్: సుఖ స్వరూపులుగా అయ్యి సుఖాన్ని ఇస్తే పురుషార్థంలో అదనంగా ఆశీర్వాదాలు కలుస్తాయి. ఎంత వేరే వాళ్ళకి సుఖం ఇస్తే అంత మంచిగా పురుషార్థం అవుతుంది. అచ్చా, ఓం శాంతి.